M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. బైంసా ఎంపీపీ పీఠం బీజేపీ కైవసం. మైనార్టీకి చెందిన వ్యక్తికి ఎంపీపీ సీటు, టీఆర్ఎస్కు గట్టి షాక్. ఎంపీటీసీ లంతా కాషాయం వైపై ఎంపీపీ వైస్ ఎంపీపీ ఏకగ్రీవ ఎన్నిక. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి పరేషన్లో ఉన్న బీఆర్ఎస్కు మరో గట్టి షాక్ తగిలింది. టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎంపీపీ కల్పన గణేష్, వైస్ ఎంపీపీ గంగాధర్ గత వారం రోజుల క్రితం రాజీనామా చేయడంతో అధికారులు మళ్లీ ఎన్నికల ప్రక్రియ చేపట్టారు. బైంసా మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి క్రాంతి కుమార్ సమక్షంలో ఎన్నికలు జరిగాయి. ఎంపీపీగా మీర్జాపూర్ ఎంపీటీసీ అబ్దుల్ రజాక్ను, వానల్పాడు ఎంపీటీసీ కల్పన ప్రతిపాదించారు. కోతులుగా ఎంపీటీసీలు బలపరచడంతో పోటీలు ఎవరు లేకపోవడంతో బైంసా మండల ఎంపీపీగా అబ్దుల్ రజాక్ ఎన్నికయ్యారు. అదేవిధంగా వైస్ ఎంపీపీగా కమల్, ఎంపీటీసీ నర్సారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉదయం 11 గంటలకు ఎంపీటీసీ లంతా బీజేపీ కందువాళ్లు కప్పుకొని ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ రజాక్ మాట్లాడుతూ తాను ఎన్నో సంవత్సరాలుగా గడ్డన్న కుటుంబానికి సన్నిహితంగా ఉన్న తనకు ఎంపీపీ పదవి ఇస్తానని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, అతని సోదరుడు సూర్యం రెడ్డి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మైనార్టీ అయినా తనకు ఎంపీపీ పదవి కట్టబెట్టినందుకు పవర్ రామారావు పటేల్కు బైంసా ఎంపీపీ అబ్దుల్ రజాక్కు కృతజ్ఞతలు తెలిపారు. జీవితాంతం పటేల్ వెంట, బీజేపీ వెంట తాను చివరి రక్తం వరకు ఉంటానన్నారు. వైస్ ఎంపీపీగా ఎన్నికైన అంగోళ్ల నర్సారెడ్డి ఎమ్మెల్యే పటేల్కు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో బైంసా మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం పవర్ రామారావు పటేల్ మాట్లాడుతూ మోదోల్ నియోజకవర్గంలో గ్రామాన ప్రతి మండలంలో కాషాయ జెండా ఎగరవేయడమే తమ లక్ష్యం అన్నారు. తమకు మైనార్టీల వ్యతిరేకం కాదని, మైనార్టీ సోదరుడైన అబ్దుల్ రజాక్ను తనకు నమ్మిన బంటు వల్ల ఉన్నందునే ఎంపీపీ పదవి కట్టవేయడం జరిగిందన్నారు. బీజేపీ పార్టీ దేశ ద్రోహులకు వ్యతిరేకమే అని, ఏ కులానికి, మతానికి వ్యతిరేకం కాదన్నారు. అందరి సహకారంతో మొదల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామన్నారు. అనంతరం ఎంపీపీ, వైస్ ఎంపీపీలను వారి స్థానాల్లో కూర్చోబెట్టి అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఎంపీపీ స్థానాన్ని బీజేపీ పార్టీ మైనార్టీకు కట్టబెట్టడం, ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఇదే మొదటిసారి. దీంతో బైంసా మండలంతో పాటు పట్టణంలోని బీజేపీ కార్యకర్తలు అంతా ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకొని సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే పటేల్కు ఎంపీపీ అబ్దుల్ రజాక్, వైస్ ఎంపీపీ నర్సారెడ్డిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పి గంగాధర్, మాజీ కుబీర్, ఎంపీపీ బోయిరెడ్డి విఠల్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, బైంసా ఎంపీటీసీ సోలంకి దీప, భీమరావు పటేల్, చీకటైనా చేరువైనా దూరమైనా నీతోనే జీవితము, నీ ప్రేమే శాశ్వతము. ఏ జన్మదో ఈ బంధము, ఏ జన్మదో ఈ బంధము. నింగి నేల సాక్ష్యాలు, మనమే తీరాలు. వెన్నెలైనా చీకటైనా, చేరువైనా దూరమైనా, నీతోనే జీవితము, నీ ప్రేమే శాశ్వతము.
ಜ್ಞಾಪಕಮೇದೋ ನೀಡಲ್ಲೆ ತಾರಾಡೆ ಸ್ವಪ್ನಾಲೇವೋ నీ కళ్ళదో గాడే కౌగిలింతలో నా గాలి ఆడకూడదు చుక్కలైన నిన్ను నన్ను చూడకూడదు నీ సర్వము నాదైనది నేను దేహమల్లే నీవు ప్రాణమల్లే ఏకమైన రాసలీలలోనా వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా అంచున నిలిచి నీ వైపే చూస్తున్నా పున్నమింట కట్టుకున్న పూలడోలలు ఎన్నడింక చెప్పవమ్మ బారసాడలు ఆ ముద్దులే మూడైనవి బాలచంద్రుడొస్తే నూలు పోగులిస్తా ఇంటి దీపమాయే గంట ప్రేమ వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నీతోనే జీవితము నీ ప్రేమే శాశ్వతము ఏ జన్మదో ఈ బంధము ఏ జన్మదో ఈ బంధము నింగి నేల సాక్ష్యాలు నింగి నేల సాక్ష్యాలు ప్రేమకు మనమే తీరాలు కుబేర్ మాజీ ఎంపీ భూమి విఠల్ గారు, న్యాయవాది గంగాధర్ గారు, అదేవిధంగా మా పట్టణ అధ్యక్షుడు మల్లేష్ గారు, మాజీ జడ్పీటీసీ పండిత్ పటేల్ గారు, బైసా మండల్ మాజీ ఎంపీటీసీ గుమ్మారెడ్డి గారు,